ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నా అంటే ఈ మధ్య నా వీడియోస్ అన్నిట్లోని నేను కొంచెం డార్క్గా మొహం మీద మచ్చలతో కనిపిస్తున్నాను. చూసావు కదా, నాకు కొంచెం చిన్న చిన్న మచ్చలు అవి వచ్చేసాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ. ఎందుకే కెమికల్ బేస్ వాడతావు? నేను ఇంట్లో చక్కగా చేస్తున్నాను మమ్మీ. ఇప్పుడు కొత్త కొత్త క్రీమ్స్ వచ్చాయి చాలా. ఏదైనా కూడా కెమికల్స్ అవన్నీ కాదు, ఒంటికి తెలియట్లేదు నీకు. నేను చేస్తున్నాను కదా, న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తున్నాను నేను. ఏంటి? బీట్రూట్ సోపు, క్యారెట్ సోపు, ఆరెంజ్ పీల్ సోపు, ఏంటి ముల్తానా మిట్టి సోపు, చందనం సోపు, ఎలోవెరా సోపు, అన్ని సోప్స్ చేస్తాను నేను. వాడుకో, నీకు బాగుంటుంది, మంచి ఫెయిర్నెస్ వస్తుంది, ముఖం మీద మచ్చలు అన్నీ పోతాయి. సో ఏం సోప్స్ ఒకసారి నాకు చూపించవచ్చు కదా? వెయిట్, ముల్తానా మిట్టి సోప్ ఇది. ముల్తానా మిట్టియా? ఓ, ఇది చందనం. చందనం రాసుకోవాలి అంటారు. చందనం సోప్ చేసావా? ఇదేమో రోజ్ పెటల్ సోప్. రోజ్ పెటల్సా? ఇది ఆరెంజ్ పీల్ సోప్. ఆరెంజ్ పీల్ సోపా? నువ్వు ఒక్క 1 వీక్ వాడు చూడు, ఒక సోపు ఎంత బాగా పనిచేస్తుందో చూడు. చాలా బాగుంటుంది. క్రీములు కూడా చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఈసారి అవి క్రీములు చూద్దాం, సరేనా? సరే. సోప్స్ నేను చేసిన సోప్స్ ఫింగర్స్ అన్నీ వాడేసాం. చాలా చేశాను నేను, అన్నీ వాడేసాను. ఇవే మిగిలాయి. మళ్ళీ చేసినప్పుడు నేను చూపిస్తాను, ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇవి ఏంటేంటి సోప్స్? ముల్తానా మిట్టి. ఓకే. ఇది చందనం. ఓకే. రోజ్ పెటల్. ఓకే. ఇది కూడా రోజ్ పెటల్. ఇది ఆరెంజ్ పీల్ సోప్. అసలు ఎంత బాగున్నాయో సోప్స్. నా ఫ్రెండ్స్, నా వ్యూయర్స్ అందరూ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక్క సోప్ చూపించు మమ్మీ. ఓకే, సరేనా? అయితే ఏదో ఒక సోప్ చూపించు. సరేనండి. నీకంటే న్యాచురల్గా మనం గ్లో వచ్చిందంటే మన ఫేస్లోని అదే కదండి ఇంపార్టెంట్. ఈ మధ్య ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నామో దానివల్ల స్కిన్ కూడా పాడైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఆర్గానిక్ హోమ్ మేడ్ ఆరెంజ్ సోప్ చేసుకోవడానికి ఆరెంజెస్ తొక్కలు తీసి వాటిని ఇలాగా మిక్సీ జార్లో వేసుకోండి. వాటిని గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేస్ట్ వస్తుంది అనమాట. అంటే చాలా సాఫ్ట్ పేస్ట్ని చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, మెత్తటి పేస్ట్ ఉండాలి. మిశ్రమంలో వేసుకోవడానికి గ్లిజరిన్ తీసుకోండి. అలాగే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా తీసుకోండి. సో 1 స్పూన్ గ్లిజరిన్కి 2 క్యాప్సూల్స్ ఆఫ్ విటమిన్ ఈ వేసేసుకోవాలన్నమాట. ఇది బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. చాలా బాగా మిక్స్ అయిపోవాలండి. సో ఇప్పుడు సోప్ చేసుకోవడానికి అసలైన ఇంగ్రీడియంట్ ఇది సోప్ బేస్. మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. మీకోసం నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. సో ఈ సోప్ని చిన్న డైసెస్ లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయిలో వాటర్ వేసుకొని ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకోండి. ఎందుకంటే దీని మీద మనం బౌల్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లోని దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి, కరిగించాలన్నమాట.
బాగా కరిగిపోయి ఇలా లిక్విఫై అవుతుంది, చాలా అంటే వాటరిష్గా అయిపోతుంది చూడండి. సో ఇలా ఎప్పుడైతే లిక్విఫై అయిపోయిందో దీంట్లోని మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం కోసం ఇక్కడ విస్కర్ తీసుకున్నాము. సో విస్కర్తో అయితే బాగా కలుస్తుంది కదండి, అందుకనమాట. సో ఎంత ఎక్కువ బాగా కలుపుకుంటే మొత్తం సూప్లో ఆ మిశ్రమం కూడా, అంటే ఆరెంజ్ పీల్ మిశ్రమం కూడా బాగా కలిసిపోతుంది అన్నమాట. సో ఇంకా దించేసుకుందామండి. ఇక దించేసుకున్న తర్వాత దీన్ని మనం మౌల్డ్స్లోని హాట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. సో ఇలాంటి మౌల్డ్స్ కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయి, దీని లింక్ కూడా ఇస్తాను. సో ఈ మౌల్డ్స్లోని మనం ఇలా వేసేసుకోవడమే. హాట్గా ఉన్నప్పుడే వేసుకోవాలండి, చల్లారిందా గట్టిపడిపోతుంది. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనకి పైన వచ్చిన నురుగును కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకుంటే చాలు. ఇవి చల్లారడానికి మ్యాక్సిమం ½ అన్ అవర్ పడుతుందండి, అంతకుమించి ఎక్కువ పట్టదు. చాలా ఫాస్ట్గా చల్లారిపోతాయి. చూసారు కదా, అప్పుడే చల్లగా అయిపోయాయి, అవి హార్డ్గా అయిపోయాయి. కాస్త మెత్తగా ఉన్నాయండి, ఇంకాస్త గట్టిపడితే ఇక సోప్ ఫామ్లోకి అయిపోతాయి. బాగా గట్టిపడిపోయాయండి. ఇదిగో సోప్, చూసారా ఎంత బాగుందో. ఆర్గానిక్ హోమ్మేడ్ సోప్స్ మన చేతులతో మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. చూడండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ సోప్స్, అవి కూడా ఆర్గానిక్ హోమ్మేడ్ సోప్స్. సో దీంట్లోని ఎలాంటి అంటే ప్రాబ్లం తెప్పించి కెమికల్స్ ఏవీ లేవు. చాలా సింపుల్ సొల్యూషన్స్తోని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి, సోప్ ఆఫ్టర్ యూజ్ ఒకసారి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ చూసారు, ఫస్ట్ లోని మా మమ్మీ నాకు ఆ సోప్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసింది. సో 15 days గడిచాయి. సోప్ ని బాగా వాడిన తర్వాత ఒక 15 days లో అసలు ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. సో దీంట్లోని నాకు ఏ ఫిల్టర్ లేదు, ఏ మేకప్ లేదు, ఓన్లీ నేను లిప్ గ్లాస్ పెట్టుకున్నాను, అంతకు మించి ఇంకేం లేదనమాట. బట్ నా స్కిన్ ఒకసారి చూస్తారా డిఫరెన్స్. చీక్స్ మీద డార్క్ స్పాట్స్, బ్లాక్ కలర్ స్పాట్స్ ఉండేవి. సో 15 days లోని అవి ఈ మచ్చలు తగ్గాయి అనమాట. చాలా లైట్ గా అయిపోయాయి. నా మచ్చలు కూడా చాలా అంటే లైట్ గా కనిపిస్తున్నాయి. చూసారు కదా, చిన్నదిగా ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇవి 2 కనిపిస్తున్నాయి అంతే. సో పెద్దగా నాకు ఏవి స్పాట్స్ అవి లేవన్నమాట. ఇవితలు కూడా చూడండి, చాలా డిఫరెన్స్ వచ్చింది నా స్కిన్ లోని. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని ఇలా డిఫరెన్స్ వస్తే చాలా బాగుంటుంది కదండి. చాలా హ్యాపీగా ఉంది. సో అందుకే షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ ద్వారా నాకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కొంచెం కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నేను ఆ రకంగానే వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ జాన్.